విశ్వక్ సేన్. అసలు మన విశ్వక్కి పరిచయం అవసరమా? లోకల్, మన హైదరాబాదీ లోకల్. ఆ స్లాంగ్ లోనే తెలిసిపోతుంది. ఆ లోకల్ భాష, అలాగే ఆయన సినిమాలు కూడా మంచి యూత్ఫుల్ కంటెంట్ తో వస్తూ ఉంటాయి. అయితే ఫర్ ది వెరీ ఫస్ట్ టైం విశ్వక్ సేన్ ఈసారి హీరోగా కాకుండా డైరెక్టర్, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ రైటర్ గా ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. అదే కల్ట్, మొత్తం జెన్జీ సినిమా. ఇంకా ఈ తరం కదా. అయితే ఈ రోజే ఈ సినిమా నుంచి మంచి దోస్తీ సాంగ్ రిలీజ్ అయ్యి ఫుల్ గా ట్రెండ్ అవుతోంది. మాస్కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ప్రయత్నంలో ఉన్నాడు. తన కెరియర్ స్టార్టింగ్ నుండే ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా కొత్తదనం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్ ఇప్పుడు కల్ట్ అనే సినిమాతో మరింత కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని స్వయంగా విశ్వక్కే చేపట్టడం విశేషం. నటుడిగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న విశ్వక్ సేన్ దర్శకుడిగానూ మరోసారి తన సత్తా చాటాలని ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తారక్ సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో పూర్తి స్థాయి స్లాషర్ థ్రిల్లర్ సినిమాలు చాలా అరుదుగా వచ్చాయి. కానీ కల్ట్ మాత్రం భారతదేశపు తొలి అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం చెబుతుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని భయానక సంఘటనల నుండి స్ఫూర్తి పొంది ఈ కథను రూపొందించినట్లు ఇప్పటికే వెల్లడించారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సాధారణ హారర్ కథలా కాకుండా భయం, సస్పెన్స్, ఎమోషన్స్, సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపిన కొత్త తరహా అనుభూతిని ఈ చిత్రం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. గ్లింప్స్ లో చూపించిన విజువల్స్, డార్క్ టోన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్ మాస్ లుక్, సినిమా మూడ్, కథలో దాగి ఉన్న మిస్టరీ అంశాలు అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలను రేకెత్తించాయి. దీంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సినిమా నుండి తొలి పాటను రిలీజ్ చేసింది. హీ ఈజ్ మై దోస్తీ పేరుతో వచ్చిన ఈ ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంది. సినిమా మొత్తం థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతున్నప్పటికీ ఈ పాట మాత్రం ముగ్గురు స్నేహితుల మధ్య ఉన్న బంధాన్ని ఎంతో హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది. స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం మాత్రమే కాదు, జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు అండగా నిలవడం అనే భావాన్ని ఈ పాట అందంగా వ్యక్తం చేస్తోంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో తన సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ చిత్రానికి కూడా తనదైన శైలిలో సంగీతాన్ని అందించారు. ఈ పాట ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ ని గుర్తు చేస్తుంది, వాళ్ళకి కాల్ చేసేలా చేస్తుంది. థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ అందులోని స్నేహ బంధాన్ని గుర్తు చేసేలా ఈ స్వరాలు ఉండడం విశేషం. పాటకు సాహిత్యం అందించిన సంతోష్ వెంకీ స్నేహానికి ఉన్న విలువను చాలా సులభమైన పదాల్లో అందంగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుడి స్థానం ఎంత గొప్పదో, మంచి స్నేహం ఎంత బలమైన బంధమో ఈ లిరిక్స్ ద్వారా అర్థమవుతుంది. ఈ పాటను ప్రముఖ గాయకుడు కార్తిక్ ఆలపించారు. అందుకే ఇంకా స్పెషల్ గా కనిపిస్తోంది. పాట రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై మంచి స్పందన కనిపిస్తుంది. అభిమానులు ఈ పాటను విపరీతంగా షేర్ చేస్తుండగా సంగీత ప్రేమికులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట త్వరలోనే మ్యూజిక్ చార్ట్స్ లో మంచి స్థానం దక్కించుకుంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా యువతకు ఈ ఫ్రెండ్షిప్ సాంగ్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. కథ రాసిన దగ్గర నుండి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వరకు ప్రతి అంశంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చిత్ర బృందం చెబుతోంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉండడమే కాకుండా కథలో అనూహ్యమైన మలుపులు కూడా ఉండబోతున్నాయని సమాచారం. అందుకే ఈ సినిమాను విశ్వక్ సేన్ కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా అభిమానులు భావిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కొత్త కథను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. గత కొన్నేళ్లుగా విభిన్నమైన కాన్సెప్ట్లతో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు కల్ట్ కూడా అదే కోవలో నిలుస్తుంది అని అంచనా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారతదేశపు తొలి అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్ అనే ట్యాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.